హే గాయ్స్ వెల్కమ్ టు మెన్స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ ఒక వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అలాగే హోస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ మిస్ అయింది, ఇక పైన ఐకాస్లో వదిలేస్తా, చెక్ చేయండి. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మన ఛానల్లో మెన్స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనము ఇప్పుడు ఆపరేటర్స్ అనేది తెలుసుకుందాము. ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్. ఓకేనా? ఇంగ్లీష్ ఏంట్రా? ఓకే, సో తెలుగులో చెప్పాలంటే మనకు ఆపరేటర్స్ అని నథింగ్ బట్, సో మనకి జనరల్గా చూసుకుంటే మ్యాథ్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏవో చూసింటాం, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకేనా? ఇవన్నీ మనకు ఆపరేషన్స్ అంటాం. అంటే ప్లస్ అంటే అడిషన్, అదొక ఆపరేషన్. దాంట్లో ప్లస్ అనేది ఏంటి? ఆపరేటర్. ఓకేనా? ఏ ప్లస్ బి అనుకో, ఏబి అనేది ఏమంటే ఆపరాన్స్ అంటాం. ఓకేనా? సో అలా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటి గురించి ఇలా తెలుసుకుందాం. మనం ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అర్థమెటిక్ అంటే నథింగ్ బట్ మ్యాథ్స్. ఓకే, నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తా. ఓకేనా? బి ఈజ్ ఈక్వల్స్ టు 28 అని ఇస్తా. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ బి, సింపుల్. ఈ విధంగా మీకు నాకు తెలిసి ఈ వీడియో అంత ఈజీ వీడియో ఏముండదు, బట్ చూడండి. ఓకేనా? సో ఏ ప్లస్ బి ఎంత? 38. సో అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ అనేది యూస్ చేసాం, సింపుల్. నెక్స్ట్ అలాగే మైనస్ ఏ మైనస్ బి, అంటే బి అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనకు మైనస్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏముంది? ఏ ఇంటూ బి. ఓకేనా? ఇంటూ అంటే ఈ స్టార్ మార్క్ 280. ఓకే, ఏ డివైడెడ్ బై బి 0 పాయింట్ సంథింగ్. ఇప్పుడు ఏ పవర్ బి ఇద్దాం. ఓకేనా? 2 స్టార్లు ఇస్తే పవర్ అనమాట. ఓకేనా? సింగిల్ స్టార్ ఇస్తే మల్టిప్లికేషన్, 2 స్టార్ ఇస్తే ఏ పవర్ బి అని. ఇదో ఇన్ఫినైట్ సంథింగ్ వచ్చింది. ఓకేనా? అంటే మనం పెద్ద నంబర్లు ఇచ్చినాం కాబట్టి అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చి మాడ్యులస్ అనేది ఉంటుంది. మీకు ఇది కొత్తది అనమాట. ఓకేనా? దీనికి వచ్చేసి పర్సంటేజ్ సింబల్ వెళ్తాం. ఇది పర్సంటేజ్ సింబల్. ఓకేనా? అంటే రిమైండర్ 1028కి మనం డివిజన్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో అది 1028 డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 10 వస్తుంది. ఓకేనా? సో అది 10 అనమాట, సింపుల్. సో దీని మీద మీకు ఏమర్థమైంది? ప్లస్, మైనస్, స్టార్, డివిజను, మళ్ళీ వచ్చేసి మాడ్యులస్. ఓకేనా? ఇంకేమైనా మిస్ అయినా ప్లస్ పవర్. వీటితో పాటు ఇంకా 2 ఉన్నాయి, ప్లస్ ప్లస్ కామ మైనస్ మైనస్. ఓకేనా? ఇప్పుడు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా? మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అంటాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చిన, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ 10 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏ ఈజ్ 10 తర్వాత ఏ ప్లస్ ప్లస్ అని ఇస్తా అంతే. ఓకేనా? ఇంకేం లేదు, జస్ట్ ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చా. చూసారా, మనకు అవుట్పుట్ 11 వచ్చింది. అంటే ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తున్నా అంటే, నువ్వు ఎప్పుడైతే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తావో ఉన్న వాల్యూకి +1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకేనా? ఇంక్రిమెంట్ అంటే ఏమి పెంచదాం, అది 1 చేస్తుంది. ఓకేనా? అది డిక్రిమెంట్ అన్నాం అనుకో, మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది. ఏం మైనస్ మైనస్, సింపుల్. 10 అని 9 చేస్తుంది. ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకేనా? సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా? కంపారిజన్ వీటికి వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20, కన్సోల్ డాట్ లాగ్. కంపారిజన్ అంటే నథింగ్ బట్, కంపేర్ అంటే ఏమి? ఏమన్నా 2 థింగ్స్ని కంపేర్ చేద్దాం కదా. సో 2 వేరియబుల్స్ని లేదా 2 or 3 వేరియబుల్స్ కంపేర్ చేయడానికి కంపారిజన్ యూజ్ చేస్తాం. కంపారిజన్లో మనకి ఎప్పుడు రిజల్ట్ అనేది బూలియన్ ఉంటుంది. ఓకేనా? బూలియన్ అంటే డేటా టైప్స్ అంటే ఏంటో లాస్ట్ వీడియో చెప్పాను. ఆ వీడియో మిస్ అయితే ఐకాస్లో లెస్లో చెక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ బి అని ఇస్తా. ఓకేనా? చూద్దాం ఏమొస్తుంది.
ఫాల్స్ అని వచ్చింది. చూసారా? సేమ్ ఏ లెస్ దాన్ బి ట్రూ అని వచ్చింది. చూసారా? మనకి రిజల్ట్ ఎప్పుడు ఎస్ ఆర్ నో అనే బూలియనే వస్తుంది. ఓకేనా? ఎస్ ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? సో దీంట్లో మనకి ఇంకోటి ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా? ఇవి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టి 20 పెట్టినా అనుకోండి, ట్రూ వచ్చింది. అదే ఈక్వల్ టు తీసేస్తే ఫాల్స్ వస్తుంది. ఓకేనా? సో అది మీ ఇష్టం. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటుంది, లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, ఈక్వల్గా బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వస్తుంది చూడండి, కంపారిజన్లో. ఇవన్నీ ఈజీ, మీరు చిన్న నుంచి మ్యాథ్స్లో చేసింటారు, గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఇప్పుడు ఈక్వల్ టు ఉంటుంది ఫస్ట్ది. ఓకేనా? దీనికి ఏమొస్తుంది చూద్దాం. ట్రూ వచ్చింది. ఓకేనా? నేను ఈక్వల్ టునే 2 టైమ్స్ పెట్టా కదా, ఇవి మళ్ళీ 3 టైమ్స్ వెళ్తాను, మళ్ళీ ట్రూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే B20 అట్లా వెళ్తా, జస్ట్ అని కొట్టేస్తాను, స్ట్రింగ్లోకి మారుస్తాను. ఇప్పుడు డబల్ ఈక్వల్ టు అయితే చెక్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఈక్వల్ టు అన్నారు, డబల్ ఈక్వల్ టు అంటారు. ఓకేనా? సో డబల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఏ ఈక్వల్స్ టు బి. ఎందుకు? ఇది 20, ఇది 20, తప్పేముంది బ్రో అనుకోవచ్చు. అవును, కరెక్టే. ఓకేనా? ఇప్పుడు త్రిబుల్ ఈక్వల్ టు వెళ్తా. చూసారా? ఫాల్స్ వచ్చింది. ఓకేనా? సో డిఫరెన్స్ ఏమంటే మనం డబల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు అది జస్ట్ ఆ క్యారెక్టర్స్ని, వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఓకేనా? కంపేర్ చేసింది. దాని టైప్స్ అనేది పట్టించుకోదు, టైప్స్ అనేది ఇగ్నోర్ చేసి జస్ట్ వాల్యూస్ని చూస్తుంది. ఈ వాల్యూ ఏముంది? 20. ఇదేముంది? 20. సో డబల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఓన్లీ వాల్యూస్ కంపేర్ చేస్తుంది. ఓకేనా? ఓన్లీ వాల్యూస్ చెక్. ఓకేనా? కామెంట్లో వెళ్తా. అదే త్రిబుల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఫాల్స్ వచ్చింది. ఎందుకు? అప్పుడు వాల్యూ అండ్ టైప్ చెక్ చేస్తుంది. సో ఏ అనే టైప్ వచ్చేసి అయింది మనకి 20. మీరు కాదంటే కన్సోల్ లాక్ చేసి చూడండి. ఓకేనా? అన్ని నేను చెప్పను, మీకు కొంచెం హోంవర్క్ లాగా ఉంటుంది. ఓకే, టైప్ ఆఫ్ ఏ చూడండి. టైప్ ఆఫ్ ఏ ఏంటి మనకి ఇక్కడ? నంబర్. టైప్ ఆఫ్ బి వచ్చేసి స్ట్రింగ్. ఎందుకు? డబల్ కొటేషన్స్లో ఉంది. సో ఎప్పుడైతే త్రిబుల్ ఈక్వల్ టు ఇస్తామో మనకి టైప్ చెక్ చేస్తాం కాబట్టి టైప్ అనేది మ్యాచ్ కాదు, కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఈక్వల్ టు లాగే నాట్ ఈక్వల్స్ టు. ఓకేనా? సేవ్ చేస్తా. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట ఇది. ఓకేనా? ఎక్స్క్లమేటరీ మార్క్ ఈజ్ ఈక్వల్స్ అంటే నాట్ ఈక్వల్ టు. రన్ చేద్దాం. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనా? ఇప్పుడు ట్రూ వచ్చింది చూడండి. ఓకేనా? క్లియరా? ఏ ఇక్కడ కూడా సింగిల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఫాల్స్ వచ్చింది, అంటే ఇవి రెండు ఈక్వల్ కాదంటే ఫాల్స్ వచ్చింది. ఎందుకు? సింగిల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఆన్సర్ ఏమి? ట్రూ. మనం ఇంట్లో చెక్ చేసినాం. ఓకేనా? సో ఇది కూడా అంతే. ఒక నాటు ఒక ఈక్వల్స్ టు వెళ్తే జస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. వాల్యూ చెక్ చేసినప్పుడు ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. మనం ఏమంటున్నావు? అది ట్రూ కాదురా అంటున్నాం, కానీ నువ్వు ట్రూ కాదు అనేది ఫాల్స్ రా అని ఫాల్స్ వస్తాను. ఓకే, అది ఏ నాట్ అని స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు అంటుంది. ఓకేనా? ట్రూ, ఎందుకంటే ఇప్పుడు టైప్ కూడా చెక్ చేస్తుంది. సింపుల్. ఓకేనా? సో దీన్ని బాగా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. 2 ఈక్వల్ టు ఉంటే డబుల్ ఈక్వల్ టు అంటారు, 3 ఈక్వల్ టు ఉంటే త్రిబుల్ ఈక్వల్స్ టు అంటారు. ఓకేనా? దీన్ని ఇంకో పదం వచ్చేసి డబుల్ ఈక్వల్కి లూజ్ ఈక్వల్. ఓకేనా? లూజ్, LOOSE, లూజ్. ఓకే, నన్ను నన్ను లూజ్ అన్నాడే. త్రిబుల్ ఈక్వల్ అంటే స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ కూడా అంతే. ఒక ఈజ్ ఈక్వల్స్ టు ఉంటే లూజ్లీ నాట్ ఈక్వల్ టు, రెండు ఉంటే స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్స్ టు. ఓకేనా? దీంట్లో మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ అవుతుంది నాట్ అనే దానికి. మిగతాకి జస్ట్ 2 ఈజ్ ఈక్వల్స్లో 3 ఈజ్ ఈక్వల్స్లో. ఓకే, క్లియరా? సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్కి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, లూజ్ ఈక్వల్ టు, స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు, లూజ్ నాట్ ఈక్వల్ టు, స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్ టు. ఓకేనా? ఇవి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనకి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇవన్నీ తీసేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇస్తా. లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? ఇప్పుడు
డైరెక్ట్ కన్సోల్ చేస్తా. ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకోను. ఇఫ్ కండిషన్ అట్లా వేరే ఉంటాయి, బట్ అవి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు కన్సోల్ అట్లా ఆగలే ఏం చేస్తా అంటే ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఓకే. బి ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు బి ఏమవుతుంది, ఏ కన్నా లెస్ కదా. సో బి లెస్ దాన్ ఏ అని వెళ్తా. ఫాల్స్ అని వచ్చింది. ఓకేనా. ఎందుకు ఇప్పుడు చూడు, ఏ గ్రేటర్ దాన్ బి అంటాను. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి, 10 గ్రేటర్ దాన్ 20. ట్రూవా ఫాల్స్. ఓకే, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ అయింది. ఓకే. నెక్స్ట్ ఏముంది, బి లెస్ దాన్ ఏ. బి అనేది ఏ కన్నా తక్కువ అంట. 20 10 కన్నా తక్కువ కాదు, కాబట్టి ఇది ఫాల్స్ అనే వచ్చింది. సో ఇక మనకి లాస్ట్కి ఏం మిగిలింది, ఫాల్స్ అండ్ ఫాల్స్. ఓకేనా. అండ్ 2 సార్లు పెట్టినా అనుకోద్దండి, ఇది సింటాక్సే. ఓకేనా. మనం పిలిచేది అండ్ అని పిలిచినా కానీ సింటాక్స్ 2 సార్లు వెళ్తాం. ఓకే. మీరు మళ్ళీ అండ్ అని పిలిచొద్దండి, లేకపోతే డబల్ అండ్ ఇంతమంది డబుల్ ఈక్వల్ టు లాగా డబల్ అండ్ అట్లా ఏం పిలిచొద్దండి. ఓకే. సింటాక్స్ ఇది చూస్తే ఫాల్స్ అండ్ ఫాల్స్ ఫాల్స్. ఓకేనా. కొంతమందికి ఇది 5 ఉంటుంది, కొంతమందికి 5 లేకపోయినా పర్లే, వినండి. ఓకేనా. మనకు ట్రూత్ టేబుల్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. ట్రూత్ టేబుల్ ఎలాగుంటుందంటే, సో మీకు ఇక్కడ చూసినట్టే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది కదా. సో అందులో మనకి ఏమంటే, ఎప్పుడైతే 2 ట్రూవే ఉంటాయో, అంటే ఇక్కడ ట్రూ ఉండాలా, ఇక్కడ ట్రూ ఉండాలా. ఓకేనా. మీకు ఇక ఇమేజ్ అయితే పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే 2 వాల్యూస్ ట్రూ ఉంటాయో అప్పుడు మాత్రమే రిజల్ట్ ట్రూ అని వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎవ్రీ టైమ్ ఫాల్సే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 2 ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఫాల్సే వచ్చింది. ఇవి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఇస్తా, మళ్ళీ ఫాల్సే. ఇప్పుడు 2 ట్రూ ఇస్తా, ట్రూ వచ్చింది. చూసారా. ఓకేనా. ఇది ట్రూత్ టేబుల్ అంటాం. అంటే ఈ టేబుల్ మీకు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రూత్లో సింపుల్ ఒకటే లాజిక్, ఎప్పుడైతే 2 ట్రూ ఉంటాయో అప్పుడు మాత్రం ట్రూ వస్తుంది, మిగతా అంతా ఫాల్సే. అదొకటి గుర్తించాలి. ఓకేనా. ఇది లాజికల్ అండ్. నెక్స్ట్ వచ్చి ఆర్ ఆపరేటర్ ఉంటుంది. ఆర్కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అదే ఇద్దాం, ఏ గ్రేటర్ దాన్ బి. ఆర్ అంటే ఇక మీకు ఎంటర్ పక్కన ఉంటుంది, ఇది కీబోర్డ్లో స్ట్రైట్గా 2 లైన్స్ అనమాట. ఓకేనా. బి లెస్ దాన్ ఏ. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఫాల్సే వచ్చింది. ఎందుకు, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్. ఓకే. 10 అనేది 20 కన్నా పెద్దది కాదు, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ ఏ అనేది ఎంత, 20. బి లెస్ దాన్ ఏ, 20 10 కన్నా తక్కువనా కాదు, కాబట్టి ఇది ఫాల్స్. సో ఇక ఏమొచ్చింది, ఫాల్స్ ఆర్ ఫాల్స్. ఆన్సర్ ఏమొచ్చింది, ఫాల్స్. ఓకేనా. సో దీనికి అంతే ఒక ట్రూత్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది, మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తా చూడండి. సో దీంట్లో మనకి రూల్ ఏమంటే, అందులో 2 ట్రూ అయినప్పుడు ట్రూ వస్తుంది కదా. ఓకేనా. ఆర్ అంటే ఏమి, ఆప్షనల్ కదా. ఆర్ అంటే ఖచ్చితంగా 2, ఆర్ అంటే ఏదో ఒకటి. ఓకే. సో ఆర్ ఒక రూల్ ఏమంటే, ఏదో ఒక ట్రూ అయింది. ఇప్పుడు నేను ఫాల్స్ ఆర్ ట్రూ అని ఇస్తా. చూసారా, ట్రూ అని వచ్చింది అవుట్పుట్. లేదా ఫస్ట్లోనే ట్రూ ఇస్తా, ట్రూ. ఓకే. ఆర్ ఫాల్స్, ట్రూ. ఒక్కటి ట్రూ ఉన్నా కానీ మనకు ట్రూ వచ్చేస్తుంది ఎక్కడ, ఆర్లో. అదే అందులో అయితే 2 ట్రూ ఉండాలి, సింపుల్. ఓకేనా. ఇంకా నాట్ వచ్చి చాలా సింపుల్. ఓకేనా. ఇవి చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి రన్ చేసా, ఫాల్స్ వచ్చింది. సో నాట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇక నాట్ ఆఫ్ అని పెట్టి ఇంకో బ్రాకెట్ ఇద్దాము, సేవ్ చేసి. చూసారా. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఏంటి, ఏ అంటే 10 గ్రేటర్ దాన్ 20 అనేది ఫాల్స్. ఓకేనా, ఫాల్స్. సో నువ్వు ఈ ఫాల్స్కి ముందర నాట్ ఇచ్చినావు, నాట్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. ఇంత నాట్ ఈక్వల్స్ టు అంటే వాడిన చూడండి, ఈ మార్క్ అనమాట నాట్ అంటే. సో ఉన్నదానికి ఆపోజిట్ అనే నాట్. దీనికి ట్రూ టేబుల్ సింపుల్ ఏముండదు, ఉండేవి 2. ఫాల్స్ వస్తే దాన్ని ట్రూ చేస్తుంది. ఇప్పుడు నాట్ ఆఫ్ ట్రూ అని ఇస్తా, ఫాల్స్ వచ్చింది, అంతే. ఓకేనా. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చి అండ్, ఓకే, సెకండ్ వచ్చి ఆర్, థర్డ్ వచ్చి నాట్. ఓకేనా. ఇవి లాజికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ అసైన్మెంట్ ఉన్నాయని కూడా రాసిన. ఓకే.
సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు దీనికి కామెంట్ చేద్దాము. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే నేను ఫస్ట్ 2 వీడియోస్ చెప్పా. ఏ అనే దానికి 10 అసైన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ అని, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ ఒక అసైన్మెంట్. ఇలాగే అసైన్మెంట్లు ఇంకో కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి మీకు ఏవైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, దాంతో కంబైన్ అయి ఉంటాయి అన్నమాట సింపుల్గా. అవి ఏమంటే ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, ఇక అట్లా అన్నీ ఏవేవి అర్థమెటిక్ ఏవో చెప్పినా వాటన్నిటికీ ఈజ్ ఈక్వల్స్ చేయండి. దీంట్లో డిఫరెన్స్ ఏమన్నా అంటే చూడండి. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ 10 అని ఇస్తా. అవుట్పుట్ ఏమొస్తుంది? 20 అని వచ్చింది, ఓకేనా. లేదు నేను జనరల్గా ఏకి 10 యాడ్ చేయాలంటే ఏం చేస్తా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అని చెప్తా. అంటే ఏకి 10 యాడ్ చేసి మళ్ళీ ఏకే అసైన్ చేయి అని చెప్తున్నావు. ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేసినా కానీ 20 వస్తుంది నాకు. చూసారా, 20 వచ్చింది. సో ఇలా ఇంత లెంత్గా రాయకుండా సింపుల్గా రాసేదానికి షార్ట్ కట్ వచ్చేసి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఓకేనా. ది మీనింగ్ ఏకి ప్లస్ 10 యాడ్ చేయి, ఓకేనా. ఏకి ఈ వాల్యూ యాడ్ చేయి, ప్లస్ అంటే యాడ్ చేయమంటాను. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఏకి అసైన్ చేయి ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సేమ్ వస్తుంది, ఓకేనా. ఇంకా సేమ్ ఇలాగే ఏకి మైనస్ చేయి, ఏకి మల్టిప్లై చేయి, ఏకి పవర్ చేయి, మీ ఇష్టం, ఓకే. బట్ ఇవన్నీ మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్లో యూస్ చేయాలి, ఓకేనా. ప్లస్ మైనస్ స్టారు అవన్నీ చెప్పా కదా ఇంతకుముందు అర్థమెటిక్ ఆపరేటర్స్. సో దాంతో మీరు యూస్ చేయొచ్చు, ఓకేనా. ఏ పవర్ 10 ఎంత, లేకపోతే ఏ డివైడెడ్ బై 10, ఓకేనా. ఇంకా మీ ఇష్టం అది. సో ఇవి మనకు ఆపరేటర్స్ ఏవో చెప్పాను నేను మీకు. ఆపరేటర్స్ వచ్చేసి అర్థమెటిక్ చెప్పా, నెక్స్ట్ అసైన్మెంట్ చెప్పా, ఇప్పుడు లాజికల్ చెప్పాను, కంపారిజన్ చెప్పా, ఓకేనా. సో ఇవన్నీ కాకుండా ఇంకోటి వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ బిట్ వైజ్ అనేది మనం చాలా రేర్గా యూజ్ చేస్తాము. ఇది మనకు అవసరం లేదు. దాంట్లో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అలా ఉంటాయి. మనకు అవన్నీ అవసరం లేదు. బట్ అయినా నేను నేర్చుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నెట్లో సెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. నేనైతే దాని మీద వీడియోలు ఏమి చెప్పడం లేదు, ఎందుకంటే బేసిక్ లెవెల్లో మీకు అది అవసరం లేదని అదే విధంగా చెప్పడం లేదు. ఒకవేళ మిడిల్ లేక మోస్ట్లీ అవసరం అవ్వదు, అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అప్పుడు ఏదో ఒక వీడియోలు ఇంక్లూడ్ చేస్తా, కానీ మీకు అదైతే అవసరం లేదు. మీకు మేజర్గా జావాస్క్రిప్ట్లో మేము ఈ 4 టైప్ ఆఫ్ ఆపరేటర్స్తోనే వర్క్ చేస్తాం, ఓకేనా. సో గైస్ మీకు ఆపరేటర్స్ అంటే ఏమి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఏదేది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలని అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. అయినా అర్థం కాదంటే ఎక్కడ డౌట్ ఉందో ఆ పలానా పాయింట్ దగ్గర అర్థం కాదని కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేసి ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని అంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.